హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ మనసులో అసలు ఏం ఉద్దేశాలు ఉన్నాయి, మీతో మాట్లాడాలి అనుకుంటున్నారా, అసలు మీ మీద ఇష్టం చూపిస్తున్నారా, మీ మీద కోపం ఉన్నదా, అసలు ఇంట్రెస్ట్ ఉందా, మీకు దగ్గర అవ్వాలనుకుంటున్నారా, దూరం అవ్వాలి అనుకుంటున్నారా, మీ ఎమోషన్స్ ఫీలింగ్స్ కూడా మీ పర్సన్కి కూడా కనెక్ట్ అవుతున్నాయా లేదా, అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ మీకు ఎలా కనెక్ట్ అవుతున్నాయి, వీటికి సంబంధించి ఈరోజు రీడింగ్ అండి. ఇది వచ్చేసి జనరల్ రీడింగ్. ఈ రీడింగ్ మీకు రిజనేట్ అయితేనే తీసుకోండి, లేదంటే లేదు. మనం మీ పర్సన్ మనసులో అసలు మీ గురించి ఏమనుకుంటున్నారు, దీనికి సంబంధించి ఈ బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ అండ్ టాప్ డెక్ ఎనర్జీస్ అండ్ మధ్యలో ఎనర్జీస్ కార్డ్ అయితే తీస్తాను. చూడండి, యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ మనసులో ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయి, మీరిచ్చే సమాధానాలు. పర్సన్ మనసులో చూడండి, బాటమ్ ఆఫ్ డెక్, ద హెరోఫెంట్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. మీ పర్సన్ మనసులో మీ గురించి అయితే ఆలోచనలు ఉన్నాయండి, కానీ మిమ్మల్ని పట్టించుకోనట్టు ఉన్నారు, కానీ మిమ్మల్ని పట్టించుకుంటున్నారు. ఆ ఆలోచనలో కూడా మీ గురించి ఏమంటున్నారంటే, మీరు ఈరోజు ట్రెడిషనల్ వేలో కనిపించడం కానీ, ఎందుకో వారి మనసుకి కొంచెం దగ్గర అవుతున్నారు. ఏ విధంగా అంటే, మీలో ఒక పద్ధతి కనిపిస్తుంది, అండ్ ఈరోజు ఎంతో కొత్తగా మీరు మీ పర్సన్కి కనిపించడం అయితే జరిగిందండి. మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు. ఈ ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎనర్జీస్ అంటే మీ పర్సన్ మీతో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అనేది క్లోజ్ అయిపోవటం, పాజిటివ్ ఎనర్జీస్ అనేవి స్టార్ట్ అవటం. అసలు మీ పర్సన్ మిమ్మల్ని చూసి ఎమోషనల్ అవ్వటం అంటే మనసులో కొంచెం కనెక్ట్ అయ్యారు. మిమ్మల్ని అలా చూడగానే అది ఎక్కడైనా సోషల్ మీడియాలో కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడైనా మిమ్మల్ని చూసారండి. ఈరోజు మిమ్మల్ని చూడడం అయితే జరిగిందండి. మేబీ ఒక టెంపుల్లో కావచ్చు, సంథింగ్. ఈ టెంపుల్ అనేనే కాదు, ఏదైనా ఎక్కడైనా మీరు కనిపించారు. ఆ కనిపించే విధానంలో ఎందుకో మనసుకి ఒక డివైన్ కనెక్ట్ అయినట్టు మీ పర్సన్ అయితే ఫీల్ అయ్యారు. ఇప్పుడు మీరు కనిపించారనుకోండి, మీ మీద చిరాకు పడ్డం కానీ, మీ పర్సన్కి మీరు కనిపించారు, మిమ్మల్ని చూడగానే చిరాకు పడ్డం కానీ, కోప్పడ్డం కానీ, పట్టించుకోకపోవడం కానీ ఇలా మీరు అనుకోవచ్చు. కానీ ఇప్పుడు మీ పర్సన్ మనసులో వారి మనసులో ఉన్న కష్టాలు ఇప్పుడు మీతో చెప్పుకుంటున్నారండి. అంటే ఒక డివైన్ ప్లేస్ మీకు ఇవ్వడం అయితే జరిగింది. మిమ్మల్ని తలుచుకుంటున్నారు. అండ్ గాడ్ ఈరోజు మీ పర్సన్ కూడా దైవాన్ని కూడా కోరుకున్నారండి, మళ్ళీ ఈ బంధం అన్నది కలపమని. అంటే మీ పర్సన్ మీ వల్ల బాధపడ్డా, అండ్ మీ పర్సన్ వల్ల మీరు బాధపడ్డా సరే, ఇది డివైన్ కలిపిన బంధం కాబట్టి డివైనే కలుపుతుందని మీరు వారిని కోరుకుంటున్నారే కానీ వదులుకోవాలని అనుకోవటం లేదని మీ పర్సన్ అయితే అంటున్నారండి. మీకు అవసరం లేదు కదా మీ పర్సన్ పట్టించుకోవాలని, కానీ మీరు ఇంకా పట్టించుకుంటున్నారని, మీరు పట్టించుకోనట్టయితే ఉన్నారండి. కొన్ని రోజులు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తారు. అసలు మీరు ఎలా ఉన్నారు, ఎలా ఉంటున్నారు, ఎందుకో ఈరోజు మీరు మనసుకు దగ్గరయ్యారు. చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు అన్నమాట. ఈ ఎనర్జీస్ ఏంటంటే, నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్ అంటే ఇంకా చుట్టూ ఎవరిని పట్టించుకోవట్లేదు, వారి ఫీలింగ్స్ వారే దాచేసుకుంటున్నారు. ఇప్పుడు మీ పర్సన్ ఎవరైనా ఏంటి అలా ఉన్నా అని అడిగినా సరే ఏమీ లేదు అంటారు, పరజ్ఞానంలో ఉంటారు. మీకు మెసేజ్ చేయాలా, ఫోన్ చేయాలా, చేస్తే ఎలా ఉంటుంది, ఇలా ఊహించుకోవటం,
ఇలా అయితే ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. చూడండి, ఇది సిచ్యువేషన్. ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా మీరు ఎక్కడో కనిపించారు. కనిపించడంలోని ఇదిగోండి, దైవానికి కూడా మీ గురించి చెప్పటం. మీరు కూడా ఈరోజు ఏమైనా కోరుకుని ఉంటారండి గాడ్ని. మీ పర్సన్ తోటి లైఫ్ కావాలని మీలో ఎవరో గాడ్ని కోరుకోవడం కానీ, అండ్ ప్రార్థన పరంగా కావచ్చు, టెంపుల్స్లో దైవం సంబంధించిన పూజలు కావచ్చు, పర్సన్ విషయంలో ఎవరైతే మీ మనసులో కోరిక అయితే డివైన్ అయితే తీరుస్తుందని కూడా ఈ ఎనర్జీస్ కార్డ్స్ అయితే చెప్తున్నాయండి. అసలు మీ పర్సన్ కంట్లో మీరు పడ్డం అయితే జరిగింది. మీరు వారి మనసుకు దగ్గరడం వల్ల ఈ కర్మబంధం అన్నది కలుసుకోబోతుందని ఈ ఎనర్జీస్ కార్డ్స్ అయితే సూచిస్తున్నాయి. ఇప్పుడు మీ పర్సన్కి మీ మీద ప్రేమ ఉందని ఈ ఎనర్జీస్ కార్డ్ అయితే సూచిస్తున్నాయి. కోపం ఏమి కాదండి, ఫీలింగ్స్ దాచేసుకుంటున్నారనమాట. అంటే మీతో మాట్లాడాలన్నా మాట్లాడలేకపోతున్నారు. మిమ్మల్ని చూడాలన్నా ఇండైరెక్ట్గా చూస్తున్నారండి, సోషల్ మీడియాలో కానీ, ఈ పిక్స్ కానీ, అండ్ వారి ఊహల్లో కానీ అలా ఉన్నాయి ఎనర్జీస్. అండ్ చూడండి, నెక్స్ట్ ఈ డైస్లో అసలు మీ పర్సన్కి మీ మీద ఉండే ఎమోషన్స్, ఫీలింగ్స్. ఇప్పుడు మిమ్మల్ని ఈరోజు ఇలా చూసారు కదా, ఈరోజు మీరు చాలా అందంగా ఉండుంటారు, బాగా నచ్చేస్తారండి. మరి ఈ నచ్చడంలో వారికి మీ మీద ఉండే ఎమోషన్స్, ఫీలింగ్స్ గురించి ఎనర్జీస్ అయితే తీద్దాం. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎమోషన్స్, ఫీలింగ్స్ గురించి మీరు ఇచ్చే సమాధానాలు. ఎనర్జీస్ కార్డ్స్ ఇలా ఉన్నాయి కదా. శుభం. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎమోషన్స్, ఫీలింగ్స్ గురించి మీరిచ్చే సమాధానాలు. 8 ఆఫ్ సార్డ్స్, పేజ్ ఆఫ్ హ్యాండ్స్, పేజ్ ఆఫ్ పెంటికల్స్, క్వీన్ ఆఫ్ కప్స్, 3 of wands, the sun, bottom of deck. చూడండి, ఇలా ఉన్నాయి కదా ఎనర్జీస్. యూనివర్స్ ఇక్కడిచ్చిన ఎనర్జీస్లో పర్సన్ ఎమోషన్స్, ఫీలింగ్స్ గురించి మీరు ఇచ్చే సమాధానాలు. నో, ఇంకొకసారి, ఇంకా 2 times. 2 చూసారా, మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు. అండ్ 3rd time. ఒకటి పడ్డది, కొంచెం రిగ్రెట్ అవుతున్నారండి. అండ్ క్లారిఫికేషన్ ప్లీజ్. 3 1 2 3 క్లారిఫికేషన్. ఈ 3 కార్డ్స్ వచ్చాయి. ఇది మొదటి కార్డు, రెండో కార్డు, మూడో కార్డు. మీ పర్సన్ మిమ్మల్ని ఈరోజు చూసారండి. చూడగానే ఏంటో వారు మనసులో ఏదో కోల్పోయామన్న బాధ, అండ్ చుట్టూ ఎవరిని దగ్గరికి రానివ్వట్లేదు, ఒంటరిగా ఉండి మీ గురించి ఎక్కువ ఆలోచించి అసలు ఎందుకు మిమ్మల్ని దూరం చేసుకున్నామా, మిమ్మల్ని అన్న మాటలు గుర్తు రావటం, మిమ్మల్ని బాధ పెట్టిన సంఘటనలు గుర్తుకు రావటం, ఇవన్నీ ఈరోజు మీ పర్సన్ తోటి మీరున్న లైఫ్ అంతా, ఆ మెమరీ అంతా ఈరోజు గుర్తు రావటం అయితే జరిగిందండి. మిమ్మల్ని ఎప్పుడైతే చూసారో గత జీవితం అంతా కళ్ళ ముందు కనిపించటం, చాలా అంటే చాలా బాధపడ్డారు. అంటే మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు మీరు ఎంత బాధపడ్డారో, ఒక డిప్రెషన్ ఫీల్ అయ్యారో, ఇంకా మీ పర్సన్
మిమ్మల్ని మోసం చేశారన్న దానికన్నా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారన్న బాధ మీలో ఉంది కదా. ఇప్పుడు మీ పర్సన్ ఏంటి అంటే, మీ పర్సన్ మిమ్మల్ని అనవసరంగా వదులుకున్నామే, ఇబ్బంది పెట్టామే, అవన్నీ గుర్తుకు రావటం. వారు ఓవర్ థింకింగ్ ఎక్కువ చేస్తున్నాడు మీ గురించి, ఎక్కువ ఓవర్ థింకింగ్ అయితే ఎక్కువ ఉంది. మీ జ్ఞాపకాల నుండి బయట పడలేకపోతున్నారు. ఒక విధమైన బాధ అండ్ ఒక గిల్ట్ ఫీలింగు, ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా ఉండాలనుకోవడం ఉంటున్నారు కూడా. పేజ్ ఆఫ్ పెంటికల్స్ చూడండి, మిమ్మల్ని తలుచుకుంటున్నారు, మీ పిక్స్ చూస్తున్నారు, మీరు ఆన్లైన్లో ఎప్పుడు వస్తున్నారో చూస్తున్నారు. ఈరోజు మీ పర్సన్ ఎక్కడికి వెళ్ళినా ఈరోజు మిమ్మల్ని ఎప్పుడైతే చూసారో మీ నేమ్స్ ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తున్నాయి. అండ్ మీకు సంబంధించిన డ్రెస్సింగ్స్ ఎక్కడికైనా కనిపిస్తున్నాయి. మీకు ఇష్టమైన ఫుడ్ తినటం, మీకు కొన్ని అలవాట్లు ఉంటాయి కదా, ఆ అలవాట్లు కూడా గుర్తు రావటం, అంటే మీ ఇష్టాలను కూడా గుర్తు చేసుకుంటున్నారండి. ఈ ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి. మీ పర్సన్ ఈరోజు చాలా అంటే చాలా బాధపడుతున్నారు. మిమ్మల్ని ఎప్పుడైతే చూసారో గత జీవితం అంతా గుర్తు వచ్చి మీ ఫొటోస్ వెంటనే చూడడం, మీతో మాట్లాడడం, మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి వారికి ఒక గిల్ట్ ఫీల్ అనేది ఉందండి. ఎందుకో గిల్ట్గా ఉన్నారు. చూడండి, నైట్ ఆఫ్ సార్ట్స్ అంటే వారి జర్నీలో మీరు వారికి కనిపించారు. మేబీ మీలో కూడా కొంతమందికి మీ పర్సన్ వచ్చండి. మీ పర్సన్ ఏమంటున్నారంటే, మిమ్మల్ని మీట్ అవ్వాలంటే ఒక అకేషన్ కావాలి. అది ఒక బర్త్డే అకేషన్ కావచ్చు, ఏదైనా సెలబ్రేషన్ ఉంటే మీతో మాట్లాడాలని ట్రై చేస్తున్నారు. అండ్ ఫ్రెండ్స్ పరంగా కూడా వారు దారి వెతుక్కుంటున్నారండి. అంటే వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడి వాళ్ళ ఫ్రెండ్కి పార్టీ ఇప్పించి మీ గురించి తెలుసుకోవటం, మీతో మాట్లాడించేలా చేయటం, అంటే వారి ఫ్రెండ్ ద్వారా మీ గురించి తెలుసుకోవాలని ఇలాంటివి వారికి ఏదో పార్టీ పరంగా ఇవ్వటం ఇలా అయితే చేస్తున్నారు మీ పర్సన్ వచ్చేసి. అంటే ఇప్పుడు మీతో మాట్లాడాలన్నా ఒక అకేషన్ కావాలి, అండ్ మీ గురించి తెలుసుకోవాలి అన్నా ఇప్పుడు ఫ్రెండ్ పట్టడం, అలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. 2 ఆఫ్ పెంటికల్స్ చూసారు కదా. 2 ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే, మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారా, అండ్ మీరు చాలా సంతోషంగా ఉన్నారు, అందంగా ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, సంతోషం అన్నది హ్యాపీ స్మైల్లోనే ఉంటుందండి. అంటే ఇప్పుడు మీరు బాధలో ఉన్నప్పుడు ఒక స్మైల్ ఉంటుంది, సంతోషంలో ఉన్నప్పుడు ఒక స్మైల్ ఉంటుంది. మీరు సిచ్యువేషన్ నుండి రికవరీ అయిపోతున్నారండి, డిప్రెషన్ నుండి బయటపడిపోయారు. మీలో ఒక తేజస్ అనేది ఉంది, కనిపించింది మీ పర్సన్కి ఈరోజు. అంటే అందం వేరు, తేజస్సు వేరు. ఎందుకో మీరు ఇంతవరకు అందంగా కనిపించకపోయినా, మిమ్మల్ని చూసినా వారికి కోపం వచ్చేలా సిచ్యువేషన్స్ ఇప్పటి వరకు ఉండేవి. ఇప్పుడు మీరు వారికి అట్రాక్ట్ చేస్తున్నారంటే ఒక తేజస్ అన్నది వారిని ఎందుకు మీరు అట్రాక్ట్ చేస్తున్నారనమాట. మీకు తెలియకుండానే మీలో ఉన్న ఒక తేజస్సు వారిని ఎందుకో మీ వైపు చూసేలాగా, మీతో మాట్లాడేలాగా చేస్తుంది. మీ పర్సన్ ఏమంటున్నారంటే, మీరు ఇప్పటి వరకు బాధపడ్డారు కదా, ఇంత సంతోషంగా ఉండటానికి కారణం ఏంటి, ఆ కారణాలు కూడా మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారా, ఇప్పుడు వీరు మీతో ఫోన్ చేసినా మీరు మాట్లాడతారా లేదా, అండ్ ఇప్పుడు మీతో మాట్లాడడం సరైనదా కాదా, మీతో మాట్లాడాలంటే ఏదో ఒక అవకాశం వెతుక్కోవాలి. అండ్ ఏదైనా డబ్బు విషయంగా మాట్లాడడం కానీ, అండ్ ఏదైనా జాబ్ పరంగా మాట్లాడడం కానీ, ఒక బిజినెస్ పరంగా మాట్లాడడం కానీ, అంటే వాళ్ళు ఎలా అంటే కొన్ని సిచ్యువేషన్స్ వెతుక్కుంటున్నారు. మీతో మాట్లాడాలంటే ఒక దారి కావాలి కదా, ఏ రకంగా మాట్లాడాలి, మీతో మాట్లాడితే మీరు మాట్లాడతారా లేదా, మీరు బిజీగా ఉన్నారు కదా వారిని పట్టించుకుంటారా లేదా, మీలో ఉన్న సంతోషం చూసి మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారేమో వీరిని ఏం పట్టించుకుంటారులే, ఇలాగా అటొక అడుగు ఇటొక అడుగు, ఇటో ఆలోచన అటో ఆలోచన అన్నట్టు మీ పర్సనల్ సిచ్యువేషన్ అయితే ఉంది. చూడండి, 8 ఆఫ్ ఫ్యాన్స్ మీ గురించి తెలుసుకోవాలి, మీతో మాట్లాడాలి, అంటే మిమ్మల్ని ఎప్పుడైతే చూసారో మీ వాయిస్ వినాలని వారు అనుకుంటున్నారండి.
చూడండి 4 ఆఫ్ కప్స్ ఎనర్జీస్ కూడా వచ్చింది. మీ పర్సన్ మిమ్మల్ని చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు. వారు ఒంటరిగా ఉన్నారు కానీ ఎవరిని పట్టించుకోవట్లేదు. పాస్ట్ మెమరీస్ ఎక్కువ గుర్తొస్తున్నాయన్నమాట. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నట్టు ఊహించుకుంటున్నారు. ఆ మాట్లాడే దాంట్లోని గతంలో మీరు మాట్లాడిన మాటలు వారు మిస్ అయ్యేలా చేస్తున్నాయన్నమాట. వారు ఎంత వర్క్లో ఉన్నా సరే మీరే గుర్తొస్తున్నారు. అంటే వారు ఎవరితో మాట్లాడినా మీరే గుర్తు రావటం, వారు ప్రొఫెషనల్ వర్క్ చేసుకున్నా మీరే గుర్తు రావటం, వారు వర్క్ చేసుకుంటున్నారు అండ్ ఏదైనా సరే వర్క్ చేసుకుంటున్నారు, మీ గురించి ఆలోచిస్తున్నారు. మీకు కమిట్మెంట్ ఇవ్వాలి. ఈ కమిట్మెంట్ అన్నది ఎలా ఉండాలి అంటే మీరు హ్యాపీ ఫీల్ అయితే ఉండాలి. అంటే మీ పర్సన్ కూడా మారుతున్నారండి. మీతో ఆ రోజు అలా ప్రవర్తించకుండా ఉంటే బాగున్ను. మీరు మారమని చెప్పారు కానీ చెడిపోవాలని చెప్పలేదు కదా. ఒక మంచి చెప్పిన వారు మీరు మీ మాటకి ఇప్పుడు విలువిస్తున్నారు. మీ పర్సన్లోని కొన్ని మార్పులైతే మీకు ఏదైతే నచ్చవో అవన్నీ చేంజ్ చేసుకున్నారండి. మీకు నచ్చినట్టు మారాలి అనుకుంటున్నారు, నచ్చినట్టు ఉంటున్నారు. సడన్గా మీరు ఎప్పుడైతే కనిపించబోతున్నారో అప్పుడే మీకు తెలియకుండానే మీ పర్సన్ మీ గురించి మారుతున్నారండి. ఆ మారేది ఎలా అంటే మీకు ఒక టేస్ట్ ఉంటుంది కదా, ఈ డ్రెస్సెస్ ఉంటే బాగున్ను, ఇలా రెడీ అయితే బాగున్ను అన్న టేస్ట్ కూడా ఉంటుంది. అండ్ ఈ జాబ్ పరంగా తను లైఫ్ తీసుకుంటే బాగున్ను, ఏదైనా సరే కెరీర్ గురించి అయినా సరే ఆ పర్సన్లో ఉన్న మీకు నచ్చిన విషయాలు కూడా మీరు మనసులో అయితే అనుకుంటారు కదా మారితే బాగుందని. మీ మనసులో మాటకి మీ పర్సన్ మీకు నచ్చేలాగైతే మారుతున్నారు. వెయిట్ చేస్తున్నారు చూడండి. అంటే మీ నుండి రిలీజ్ కాలేకపోతున్నారు. మీ మెమరీస్ బాగా గుర్తొస్తున్నాయి. మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన వారు కూడా మీరు సడన్గా గుర్తు రావటం, 24/7 ఎక్కువ ఆలోచిస్తున్నారు. మీ మెమరీస్ నుండి బయటపడలేకపోతున్నారండి. అందుకే స్లీప్లెస్ నైట్స్ అయితే కనిపిస్తున్నాయి. అసలు మిమ్మల్ని ఎప్పుడైతే చూసారో అప్పటి నుంచి మీరు చాలా డిస్టర్బ్ చేస్తున్నారు. ఈరోజు అసలు నిద్రపోనే కనిపించట్లేదండి. ఎక్కువ ఆలోచిస్తున్నారు మీ గురించి. మీతోటి లైఫ్ అన్నది ఊహించుకుంటున్నారు. ఊహించుకునేది ఏంటంటే ఒక సంతోషకరమైన లైఫ్. అంటే ఒక ఫ్యామిలీని చూసినా మీ పర్సన్ ఉన్నట్టు ఊహించుకున్నారు. మీ పర్సన్ తోటి మ్యారేజ్ అంటే మీతో మ్యారేజ్ అయినట్టు ఊహించుకున్నారు. అంటే ఒక ఫ్యామిలీని కూడా ఊహించుకుంటున్నారండి. మీ బర్త్డే కానీ ఏదో అకేషన్ మాత్రం మీకు మీ పర్సన్ కాంటాక్ట్లోకి అయితే వస్తారు. అకేషన్ కోసం చూస్తున్నారండి. మీ పర్సన్కి మీ మీద ఉండే ఎమోషన్స్ ఫీలింగ్స్ అయితే ఈరోజు కొంచెం రిగ్రెట్ అవ్వడం, గిల్ట్ ఫీల్ అవ్వటం, మీ పిక్స్ ఎక్కువ చూడడం, ఇలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. మరి మీ పర్సన్ మరి మీ ఎనర్జీస్ కూడా ఎలా తెలుస్తున్నాయి అంటే మీ పర్సను మీ మనసులో ఉంటాయి కదా ఎనర్జీస్. మీ పర్సన్ మీద కోపం ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, అంటే ఏదో ఒక ఎనర్జీస్ అయితే ఉంటుంది కదా. ఆ ఎనర్జీ బట్టి అసలు మీ పర్సన్కి మీకు ఎలా కనెక్ట్ అవుతున్నారు, దీన్ని బట్టి రీడింగ్ అయితే ఇద్దామండి. ఇది వచ్చేసి మీకు సంబంధించి, ఇది వచ్చేసి మీ పర్సన్ సంబంధించి ఎనర్జీస్. ఇవి షఫల్స్ చేసి 4 ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉంచుతాను. అంటే మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ గురించి ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. Three of Pentacles, Justice, Seven of Cups, Seven of Wands. ఇది మీ ఎనర్జీస్. అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ కూడా చూద్దాం. వీధిలో ఉన్నాయి కదా షఫల్స్ చేసి.
యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎనర్జీస్ అంటే వ్యూవర్ గురించి పర్సన్ అసలు మనసులో వీరికి ఎలా రియాక్ట్ అవుతున్నారు అంటే మీ మనసులో మాటకి వీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు దీనికి సంబంధించండి ఎనర్జీస్. మీ సిచ్యువేషన్ అయినా సరే మీ మనసులో అయినా సరే అనుకుంటారు కదా మీరు ఆలోచించినట్టు మీ పర్సన్ కూడా ఆలోచిస్తున్నారా లేదా అని. నైట్ ఆఫ్ కప్స్, లవర్స్. చూసారా ఇది ఎనర్జీస్. ఈరోజు మీ పర్సన్ గురించి మీరు ఎవరో ఎక్కువ మాట్లాడని మీ రిలేటివ్స్ దగ్గర కానీ మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ మీ వెల్విషర్స్ దగ్గర కానీ మీరు ఈ రోజంతా మీ పర్సన్ గురించే మాట్లాడడం అయితే జరిగింది. అంటే బంధం గురించి రాజీ గురించి మాట్లాడడం కానీ ఏదో డివోర్స్ సిచ్యువేషన్ గురించి కానీ మొత్తానికి మీ పర్సన్ గురించి ఎవరి దగ్గర మీరు డిస్కషన్ అయితే చేశారు. ఈ డిస్కషన్ చేసిన విషయంలో మీరు ఎవరి దగ్గర అయితే మాట్లాడారో ఆ మాటలు మీ పర్సన్ వరకు చేరటం అయితే జరిగింది. అంటే మీరు వారికి చెప్పాలని అని మీ ఉద్దేశం కాదండి. అవి ఇప్పుడు మీరు ఒక మాట అంటే ఆ మాటను తీసుకెళ్ళి మీ పర్సన్ వరకు వెళ్ళటం అయితే జరిగింది. చెప్పలేము, ఒక మాట 10 మాటల కింద రావచ్చు, కానీ ఇక్కడ మీరు అన్న మాట అక్కడ పాజిటివ్గానే వెళ్ళటం అయితే జరిగింది. ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారంటే మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చెయ్యాలా వద్దా, మీతో మాట్లాడాలా వద్దా అన్నట్టు మీ పర్సను అక్కడ ఆలోచిస్తున్నారనమాట. అంటే మీరేమో మీ పర్సన్తో మాట్లాడాలి మనసులో అయితే మీరైతే అనుకుంటున్నారు. ఈ మనసులో అనుకున్న మాటలకి బయట రియల్గా అవుటర్గా కూడా పర్సన్ గురించి ఈరోజు ఎక్కువ మాట్లాడారు. ఎవరితో పడితే ఇంకా పర్సన్ గురించి మాట్లాడడమే జరిగిందండి. పర్సన్ విషయంలోని ఇప్పుడు టెంపుల్కి వెళ్ళినా మీ పర్సన్ సంబంధించి పూజలు చేయించడం కానీ ప్రే చేయడం కానీ ఏదైనా సరే పర్సన్ గురించి ఈరోజు మీరు మనసులో ఉన్న కోరిక మీ పర్సన్ మీతో మాట్లాడాలి అని మీరైతే అనుకున్నారు కదా. ఇప్పుడు మీ పర్సన్ మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయడం అయితే జరుగుతుందండి. వారి మనసులో కూడా అనుకుంటున్నారు మీ కోరిక ఏముంది, పర్సన్ నుండి మెసేజ్ ఫోన్ రావాలి అనుకుంటున్నారు. అన్ఎక్స్పెక్టెడ్గా ఫోన్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశం ఉందండి, వస్తుంది కూడా. అవకాశం అని ఏమీ లేదు, కొంచెం దేనికో సందేహిస్తున్నారు. అంటే ఇప్పుడు ఎవరైతే మీ గురించి మాట్లాడారో మీ పర్సన్ వెంటనే మీతో మాట్లాడాలని అనిపించేలాగా మీ మాటలు అయితే వారికి అర్థమయ్యాయి అన్నమాట. అంత కనెక్ట్ అయ్యారు. నెక్స్ట్ మీరు జస్టిస్ ఎనర్జీస్ కార్డులు అయితే ఉన్నారు. అంటే ఇక్కడ చాలామంది వ్యూవర్స్ ఉన్నారు కదా, ఒక్కొక్క ఎనర్జీ అయితే రీడ్ చేస్తున్నారండి. ఇక్కడ కొన్ని డివోర్స్ సిచ్యువేషన్స్ నడుస్తున్నాయి, మ్యారేజ్ సంబంధించి డిస్కషన్ అయితే నడుస్తుంది. ఇక్కడ థర్డ్ పార్టీ వారి విషయంలోని అంటే ఇక్కడ మీ పర్సన్ పద్ధతి నచ్చక ఒక డివోర్స్ సిచ్యువేషన్ అయితే జరుగుతుందండి. మీరేమంటున్నారు అంటే మీ పర్సన్లో ఒక మార్పు కావాలి, మీ పర్సన్ తోటి లైఫ్ వదులుకోవాలని మీరైతే అనుకోవట్లేదు. మీకు జస్టిస్ జరగాలి. ఆ జస్టిస్ ఎలా ఉంది అంటే మీ పర్సన్ మిమ్మల్ని వదులుకోకూడదు అండ్ థర్డ్ పార్టీ వారిని వదిలేయాలి. ఇలా మీ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. మీ పర్సన్కి వచ్చేసి ఫ్రెండ్స్ వ్యసనాలు ఉన్నాయి, వ్యామోహాలు ఉన్నాయి, సంథింగ్ ఏదో ఒక ఉంటాయి కదా, మనుషుల్ని బాధ పెట్టేవి, ఇబ్బంది పెట్టేవి ఉంటాయి కదా, వ్యసనాలు లాంటివి. అలాంటి వ్యసనాల నుండి మీ పర్సన్ బయటపడాలి, మారాలి అని మీరైతే అనుకుంటున్నారు కదా. ఇక్కడ మీ పర్సన్ అయితే మీ పర్సన్ మారుతున్నారండి, కానీ ఇన్ఫ్లుయెన్స్ అయితే చేస్తున్నారు. మీ పర్సన్ మంచిగానే మీ గురించి ఆలోచిస్తున్నారు. మీతో ఒక సంతోషకరమైన జీవితం కావాలి అనుకుంటున్నారు, కానీ
మీరు ఎలా ఉన్నారంటే ఒక సిస్టమేటిక్ లైఫ్ కింద మీరైతే కనిపిస్తున్నారు. మీతో ఉంటే ఫ్రీడమ్ లైఫ్ ఉండదేమో అన్నట్టు మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. కానీ మీరేమో మీ పర్సన్ చేసే పనులేమో మీకు నచ్చట్లేదు. మీ పర్సన్కి మీతో లైఫ్ కావాలనుకున్నా మీతో లైఫ్ ఉంటే వీరు సంతోషాలు కోల్పోతారేమో అన్న భయం వీరిలో అయితే ఉంది. వీరికి ఎంజాయ్మెంట్ లైఫ్ కావాలండి. మీరేమో సిస్టమేటిక్గా లైఫ్ ఉండాలని మీరైతే కోరుకుంటున్నారు. మీ మనసులో మాట ఒకటైతే మీ పర్సన్ ఏమో మీరు వారిని అర్థం చేసుకోవాలనుకుంటున్నారు. మీరేమో మీ పర్సన్ మారాలని అనుకుంటున్నారు. ఈ ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి. నెక్స్ట్ 7 ఆఫ్ కప్స్. మీరేమంటున్నారు? మీ పర్సన్కి మీరు కాకుండా చాలా అవకాశాలు ఉన్నాయి. మీరు ఇవ్వలేని లైఫ్ ఈ వేరే వారు ఇస్తారు. వేరే వారి మాటల మీద నడుస్తున్నారు. వేరే మాటలు నచ్చుతున్నాయి. ఇక మీకేం ఇంపార్టెన్స్ ఇస్తారు? అసలు మొదటి నుంచి మీ పర్సన్లోని మార్పు అయితే కనిపించిందండి. ఆ మార్పు ఏంటంటే మీకు ఒక లైఫ్ ఇస్తానని మీ పర్సన్ నుండి మాటలు విన్నారే కానీ ఎప్పుడు మీ పర్సన్ ఎటువంటి చేయలేదండి. వారి లైఫ్ వారిది అన్నట్టు వారు ఉండేవారు. కానీ మీరు ఎప్పుడూ మీ పర్సన్ నుండి ఏమీ ఆశించలేదు. మీరేమంటున్నారు? మీ లైఫ్లో ఎన్నో అవకాశాలు అయితే వచ్చాయి. ఆ అవకాశాలన్నీ వదిలేసుకుని మీరు మీ పర్సన్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. కానీ మీ పర్సన్ మీకు ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వలేకపోతున్నారు? అసలు మీకన్నా వేరే వారికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, వేరే దానికి ఎందుకు లైఫ్ తీసుకోవాలనుకోవటం, మిమ్మల్ని ఎందుకు అర్థం చేసుకోవట్లేదు, మీరు ఇచ్చే ఇంపార్టెన్స్ కూడా ఎందుకు ఇవ్వట్లేదు మీరైతే అనుకుంటున్నారు కదా. మీ పర్సన్ మిమ్మల్ని మీట్ అవ్వాలని అనుకుంటున్నారండి. అన్ఎక్స్పెక్టెడ్గా మీ పర్సన్ మీతో మాట్లాడడం కానీ మిమ్మల్ని మీట్ అవ్వాలనుకోవడం కానీ సంథింగ్ ఏదో జరుగుతుంది. ఎందుకంటే మీ లైఫ్లో మీకు కొన్ని అవకాశాలు వస్తాయండి. ఒక మ్యారేజ్ ప్రపోజల్ కావచ్చు, లవ్ ప్రపోజల్ కావచ్చు, ఒక న్యూ పర్సన్ అయితే మీకు పరిచయం అవడం అయితే జరుగుతుంది. ఈ విషయం తెలుసుకున్న మీ పర్సన్ సడన్గా మీరు ఇంపార్టెన్స్ అయితే అవుతున్నారు. అంటే మీరు ఎక్కడ దూరం అయిపోతారా అన్న భయంతో మీతో మాట్లాడడం అండ్ మిమ్మల్ని చూడాలనుకోవటం ఇలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. మీరేమో ఎన్ని అవకాశాలు వచ్చినా వదులుకుంటుంటే డివైన్ మీ లైఫ్లోకి కొన్ని అవకాశాలు అయితే పంపుతూనే ఉంటుందండి. ఈ విధంగా అయినా సరే మీ పర్సన్ మీతో మాట్లాడేలాగా చేసే సిచ్యువేషన్ క్రియేట్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 7 ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీస్. ఇక్కడ ఈ ఎనర్జీస్ ఏంటి అంటే మీకు మెంటల్ టార్చర్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. చుట్టూ ఉన్నవారు మీతో గొడవ పడ్డం, మీ బాధలో మీరుంటే మీ సిచ్యువేషన్స్ ఏంటి, మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదు, మీరు ఇచ్చే ప్రేమకి వాల్యూ లేదు, మీరు చేసిన పనులకి అసలు గుర్తింపే లేదు. అంటే మీరు ఇంట్లో గొడ్డి చాకిరీ చేసినా ఏదో విధంగా మీరు మాటలు పడుతున్నారండి. మెంటల్ టార్చర్ ఎక్కువ కనిపిస్తుంది మీకు. ఈ విధంగా ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. అంటే ఒక పర్సన్ విషయంలో మీరేమో పర్సన్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు, పర్సన్ వైపే మాట్లాడుతున్నారు, అవతల వారు రెచ్చగొట్టేలాగా ఉంటున్నారు, మీరు సమాధానం చెప్తున్నారు, ఎదురు తిరిగి మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు మీ పర్సన్కి మీరు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, అందరినీ ఎదిరించేలాగా మీరు నిలబడ్డారండి. మీరు ఫైట్ చేస్తున్నారు. ఈరోజు ఎవరితోటో మీరు గొడవ పడ్డం అయితే జరిగింది పర్సన్ విషయంలో. అంటే పర్సనే కావాలి, పర్సన్ తోటి జీవితం కావాలి. వేరే వారితోటి మాట్లాడడం, ఆ మాటలో చిన్న మాట పెద్ద సమస్యగా అయితే మారిపోయిందండి. ఇప్పుడు మీరు ఇలా మాట్లాడుతున్నారు, ఇలా గొడవ పడుతున్నారని ఇక్కడ మీ పర్సన్ వరకు చేరడం అయితే జరిగింది. ఇప్పుడు మీ పర్సన్ మీకు కనెక్ట్ అయిపోయారండి. ఈ కనెక్ట్ అవ్వడంలో ఎలా ఉంది అంటే వారికి ఎందుకో మీరు నచ్చుతున్నారు, మనసుకి దగ్గర అవుతున్నారు, సోల్ లెవెల్లో కనెక్ట్ అయి ఉన్నారు. ఇప్పుడు మీకు విపరీతమైన కోపం అయితే ఉంది కదా. ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పార్టీ వారితో అయితే గొడవ పడ్డారండి. ఆ గొడవ పడ్డంలోని మీ మీద అన్కండిషన్ లవ్ అయితే కనిపిస్తుంది. అంటే మీ మధ్యన థర్డ్ పార్టీ సిచ్యుయేషన్ అనేది ముగిసిపోయి మీ నోటి వెంట మీ పర్సన్ తోటి లైఫ్ కావాలంటున్నారు. ఇక్కడ మీ పర్సన్ తీసుకునే నిర్ణయంలో మీరు కావాలని మీ పర్సన్ అయితే అంటున్నారు. ఇక్కడ ఎనర్జీస్ ఏంటి అంటే మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే మీ పర్సన్కి మీ పేర్లు కనిపిస్తున్నాయి, మీరు ఎక్కడికి వెళ్ళినా మీలా ఎవరో కనిపించటం, ఇలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయండి. అన్కండిషనల్ లెవెల్ అయితే ఉన్నారు. ఈరోజు ఎనర్జీస్ అయితే ఇలా కనిపిస్తున్నాయి. చూడండి, మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అండి ఇది. ఇప్పటి వరకు మీ పర్సన్కి మీకు ఎటువంటి కాంటాక్ట్ సిచ్యువేషన్ లేదు. సడన్గా మీ పిక్స్ కనిపించటం, అంటే మీ ఫొటోస్ కనిపించడం కానీ మీరు కనిపించడం కానీ, ఇలా మీరు ఎప్పుడైతే
ఏదో ఒక రూపంలో కనిపించడం అయితే జరిగింది. ఇప్పుడు మీ పర్సన్కి రిగ్రెట్, ఫీలు, బాధ, రిలేషన్ బ్రేక్ అయిపోయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. వీరి మీద వీరికే కోపం అండి. ఎందుకంటే మీ లైఫ్లో ఒక మేల్ ఫీమేల్ అయితే ఉన్నారు. వీరు మీ పర్సన్ని అవమానించడం కానీ, అంటే వీరి వల్ల మీ పర్సన్ ఇబ్బంది పడడం కానీ, వీరి మీద కోపం ఉంది కానీ మీ మీద కోపం అయితే లేదని, అసలు మిమ్మల్ని దూరం చేసుకోవడానికి కారణం కూడా వీరేనని మీ పర్సన్ అయితే అంటున్నారు. అంటే ఇక్కడ ఎనర్జీస్ ఏంటంటే మీ లైఫ్లో మేల్ ఉన్నారు, ఫీమేల్ ఉన్నారు, అది ఎవరైనా కావచ్చండి. ఇదొక సిచ్యువేషన్ ఏంటంటే వారి మీద కోపంతో మీతో రిలేషన్ బ్రేక్ చేసుకున్నారని, కానీ కర్మ సిచ్యువేషన్ అన్నది మీతో బంధం ముగిసిపోయేలా లేదు, మళ్ళీ రీస్టార్ట్ అయ్యేలా ఉన్నాయి. ఎనర్జీస్ ఏంటంటే మీతో ఒక ఎమోషన్ బాండింగ్ అయితే ఉందండి. ఎమోషన్ బాండింగ్ ఏంటి అంటే ఏదైనా సరే మీ మాట అన్నా ఇప్పుడు నచ్చుతుంది, మీతో జీవితం అన్నా కావాలనుకుంటున్నారంటే ఎదుటివారి గురించి మిమ్మల్ని ఎందుకు వదులుకోవాలి, వారి గురించి మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలి. అంటే మీ పర్సనల్ లైఫ్లో కూడా ఒక మేల్ ఉన్నారు, ఫీమేల్ ఉన్నారు. అంటే మీకు యాంటీగా ఉండేవారు, యాంటీగా మాట్లాడేవారు, మీ పర్సన్కి మీ మీద నెగిటివ్గా చెప్పడం, ఇలాంటి వారు మీ పర్సనల్ లైఫ్లో ఉన్నారు. ఇలాంటి వారి గురించి మిమ్మల్ని ఎందుకు దూరం చేసుకోవాలి. ఇక్కడ మీ పర్సన్ తోటి మీ పర్సన్ ఏమంటున్నారు, మళ్ళీ రీనన్ ఉంటే బాగున్ను, ఒక మ్యారేజ్ మీతో ఒక లైఫ్ ఉంటే బాగున్ను అన్నట్టు మీ పర్సన్ అయితే అంటున్నారు. జడ్జిమెంట్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే ఇంకా మీ పర్సన్లో మార్పు అయితే కనిపిస్తుందండి. మీ పర్సన్ కోరుకునేది ఏంటి అంటే మారారండి, ఒకరి మాటలు వినాలని అనుకోవట్లేదు. ఇక్కడ ఎవరి గురించి మిమ్మల్ని ఎందుకు దూరం చేసుకోవాలి, మీరే వారికి ఇంపార్టెన్స్ అవుతున్నట్టే అనిపిస్తుంది. మీ ఎనర్జీస్ చూడండి, మీరేమో అందమైన జీవితం అయితే ఊహించుకున్నారు, పర్సన్ తోటి ఒక లైఫ్ అయితే ఉందని. ఆ లైఫ్కి మీరు స్టిక్ అయిపోవడం వల్ల జీవితంలో మీ పర్సన్ తోటే పెళ్ళి, మీ పర్సన్ తోటే లైఫ్ అన్నట్టు మీరైతే అంటున్నారు కదా, రీయూనియన్ అయితే కోరుకుంటున్నారు కదా. అసలు మీరు కెరీర్ మీద కూడా ఫోకస్ చేయట్లేదండి. కోపం ఈ రోజంతా విపరీతమైన కోపం ఎక్కువ కనిపిస్తుంది, వర్క్ స్ట్రెస్ ఎక్కువ కనిపిస్తుంది. కొంచెం మెంటలీగా ఒక ఫైనాన్షియల్గా సంబంధించి ఒక మాట ఎవరి గురించో ఎవరితోనో మాట్లాడడం, ఆ కోపం అంటే పర్సన్ మీద కోపం ఎదుటి వారి మీద చూపించేశారు, కానీ పర్సన్ మీద కోపం కాదండి, ప్రేమ. పర్సన్ గుర్తొస్తున్నారు, ఆ గుర్తు రావడంలోని ఎదుటి వారి మీద చిరాకు పడిపోతున్నారు. అండ్ ద ఎంప్రెస్ చూడండి, ఇది ఒక స్వచ్ఛమైన ప్రేమ. ద ఎంప్రెస్ ఎనర్జీస్ ఏంటి అంటే మీ పర్సన్కి ఒక అమ్మ ప్రేమ ఇవ్వాలి అనుకుంటున్నారు, కానీ మీరు ఒకటే కోరుకుంటున్నారండి, పర్సన్ తోటి ఒక అమ్మ ప్రేమ కావాలి, మీరు కూడా అమ్మ ప్రేమ ఇస్తారు అన్నట్టుగా మీరైతే అంటున్నారు. కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్ చూడండి, మీ పర్సన్ మిమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు, ఒక తల్లి విషయంలో వారు ఎక్కువ మాటలు వింటున్నారు, వెళ్ళిపోయిన వారు మళ్ళీ వస్తారా లేదా అంటే మీరేమో ఒక తల్లి విషయంలో మీరు ఇబ్బందులు పడుతున్నారు కదా. ఇప్పుడు వీరు చేసిన పనులు కూడా మీ పర్సన్ చెప్పలేరు, మీ పర్సన్ కూడా వీరి గురించి తెలుసు, మీతో కూడా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. ఎవరో ఏదో చెప్పారని మీ నుండి దూరం అయిపోవడం ఎంతవరకు కరెక్టు. అసలు వెళ్ళిపోయిన వారు తిరిగి వస్తారా, తిరిగి రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఏస్ ఆఫ్ పెంటికల్స్ చూడండి, ఈ రీయూనియన్ అయితే ఉంటుంది. ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే అబాండెన్స్ అనమాట. జీవితంలో మీకు ఏదో ఒక లోటు ఉంటుంది కదా, అన్నీ ఉన్నా ఏదో ఒక లోటు ఉంటుంది కదా, ఆ లోటు ఏంటంటే మీ పర్సన్ లేని లోటు అన్నది తీరబోతుంది. అది కూడా వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ చూడండి, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎనర్జీస్ అయితే వచ్చింది. కర్మ సిచ్యువేషన్స్ అయితే నడుస్తున్నాయండి. ఈ కర్మ అన్నది మీ పర్సన్ తోటి బంధం కలిపేలా అయితే చేస్తుంది. ఒక తల్లి విషయంలో మీ పర్సన్ ఎందుకు మాట్లాడలేకపోతున్నారు, అసలు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అంటే మీ పర్సన్ మనసులో మీ మీద ప్రేమ అయితే ఉంది. ఇక్కడ మీ లైఫ్లో ఉన్న మేలు ఫీమేల్ విషయంలో మీ పర్సన్కి ఎక్కువ కోపం ఉంది, మీకేమో మీ పర్సన్ లైఫ్లో ఉన్న మేలు ఫీమేల్ మీద విపరీతమైన కోపం ఉంది. అంటే ఇక్కడ ఎలా ఉన్నాయంటే ఎనర్జీస్
మీ పర్సన్ తోటి మీరు లైఫ్ కావాలనుకుంటున్నారు, మీ పర్సన్ కూడా మీతో లైఫ్ కావాలనుకుంటున్నారు. మీ పర్సన్ ఇప్పుడు వారు ఆలోచించింది ఏంటి అంటే ఎవరి గురించో మిమ్మల్ని ఎందుకు బాధ పెట్టాలి, ఎవరి గురించి మిమ్మల్ని ఎందుకు వదులుకోవాలి. ఎప్పుడైతే మిమ్మల్ని చూసారో మళ్ళీ మిమ్మల్ని కావాలనుకుంటున్నారండి, మిమ్మల్ని మీట్ అవ్వాలనుకుంటున్నారు, మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయాలనుకుంటున్నారు. వారి ఫ్రెండ్స్తో కూడా ఎక్కువ మాట్లాడుతున్నారు అండ్ వారి ఫ్రెండ్స్ని మచ్చిక చేసుకుని మీ విషయాలు రాబట్టాలని చూస్తున్నారు. ఇలాంటి ఎనర్జీస్ అయితే ఈరోజు వచ్చాయి. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.